హాయ్ గైస్, ఈరోజు మనం స్టార్టర్స్ 177 కాంటెస్ట్ ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ 5 problems: triangle, 2 boxes, ordered distances, flip or reverse, counting 0, 1 and 1, 0. ఈ 5 problems కవర్ చేద్దాం. So let us move to the first problem. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటుందంటే మనకి 3 స్టిక్స్ ఇచ్చిండు, వాటి లెన్స్ ఇచ్చిండు ఏబిసి. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ఆ 3 స్టిక్స్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా కాదా అన్న దానికి కండిషన్స్ ఇవి మనకు ఆల్రెడీ తెలుసు, బట్ క్వశ్చన్లో కూడా ఇచ్చిండు. ఏవైనా 2 sides యాడ్ చేస్తే దాని సమ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ ఉండాలి. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, దీంట్లో పెద్ద ఆలోచించడానికి కూడా లేదు. ఒకసారి కోడ్ సబ్మిట్ చేద్దాం. A plus B is greater than C and B plus C is greater than A and A plus C is greater than B. అప్పుడు ఏం చేస్తాం, సి అవుట్ ఎస్ ప్రింట్ చేస్తాం. లేకపోతే సి అవుట్ ప్రింట్ చేస్తాం. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఓకే సింపుల్. ఇన్పుట్ తీసుకుంటున్నా, దాని తర్వాత 3 కండిషన్స్ ఒకటి సాటిస్ఫై అయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 boxes. సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నంటే మన దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్లో ఒక దాంట్లో ఎక్స్ స్టోన్స్, ఒక దాంట్లో వై స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఏ బాక్స్ నుంచి అయినా ఇంకో బాక్స్కి 1 స్టోన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. సో ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్లోకి నువ్వు ఇక్కడ నుంచి ఒక స్టోన్ సబ్ట్రాక్ట్ చేసి అక్కడ యాడ్ చేయొచ్చు, లేకపోతే అక్కడ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఎట్లయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు స్టోన్స్. ఓకే, ఇట్లా ట్రాన్స్ఫర్స్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఇన్ ఎక్స్ అండ్ వై, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఇన్ 2 boxes ఎగ్జాక్ట్ కేకి ఈక్వల్ అయి ఉండాలి. సో కే కూడా క్వశ్చన్లో ఇస్తాడు, కేకి ఈక్వల్ అయి ఉండాలి. అట్లా చేయగలిగితే ఎస్, మనం మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ప్రింట్ చేయాలి, ఎన్ని స్టెప్స్లో మనం చేయగలుగుతాం. లేదంటే అసలు చేయడం ఇంపాసిబుల్ అంటే -1 ప్రింట్ చేయాలి. సో సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇది మన ఫస్ట్ బాక్స్, ఇది మన సెకండ్ బాక్స్. దీంట్లో కొన్ని 5 ఉన్నాయి అనుకోండి, దీంట్లో 2 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఒక ఆపరేషన్ ఆపరేషన్ ఏంటి, ఒకటి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి ఒకటి ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇనీషియల్గా మనకి ఎంత ఉండే, ఇక్కడ 5 ఉండే, ఇక్కడ 2 ఉండే, ఈ రెండింటికి డిఫరెన్స్ 3. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఒకటి తీసేసి ఇక్కడికి వేస్తే అప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకోసారి చేద్దాం అట్లనే. ఇక్కడ వద్దాం, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1. మళ్ళీ తీసేద్దాం, ఇప్పుడు 2, ఇక్కడ ఇంకో స్టోన్ వస్తుంది, ఇక్కడ 5, ఇక్కడ 3. మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు
ఒక దాంట్లో ఏ నెంబర్ ఆఫ్ స్టోన్స్, ఇంకో దాంట్లో బి నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అనుకో, మనకి మన డిఫరెన్స్ ఏంటి? ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏ. ఓకే, ఏదో ఒకటి. సో ఏ మైనస్ బి అనుకుందాం. మనం ఏ మైనస్ బి ఈవెన్ అయింది అనుకో, లెట్స్ ఏ మైనస్ బి ఈవెన్ అయింది. అప్పుడు మనం ఏ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ మైనస్ బి నుంచి ఒకటి యాడ్ చేస్తే అప్పుడు కూడా దీని వాల్యూ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే ఏ మైనస్ 1, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, -1. సో ఈ వాల్యూ అట్నే ఉంది. ఏ మైనస్ బి -2. -2 అంటే మన ఇనీషియల్ వాల్యూ ఏంటి? ఇది ఈవెన్. సో ఈ పోర్షన్ ఈవెన్. ఒక ఈవెన్ నుంచి నువ్వు 2 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు కూడా నీకు ఈవెన్ వస్తుంది. ఓకే, ఒకవేళ ఏ మైనస్ బి ఆడ్ అయింది అనుకో, అప్పుడు కూడా ఏ మైనస్ బి నుంచి నువ్వు మళ్ళీ 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఆడే వస్తుంది. సో బేసికలీ మనం ఆపరేషన్స్ ఎట్లన్నా పర్ఫామ్ చేయాలి. ఇనీషియల్గా మనకి ఏ మైనస్ బి వాల్యూ ఎంత ఉంటుందో దీంట్లో 5 ఉన్నాయనుకోండి, దీంట్లో 3 ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 2. డిఫరెన్స్ అనేది ఈవెన్. మనం ఆపరేషన్స్ ఇటు నుంచి ఇటు పర్ఫామ్ చేసినా, ఇటు నుంచి ఇటు పర్ఫామ్ చేసినా మనకు అది +or-2 డిఫరెన్స్ అవుతుంది. సో నువ్వు ఒక ఈవెన్ నుంచి +or-2 చేస్తే అది ఈవెన్ అవుతుంది. ఒకవేళ డిఫరెన్స్ ఇనిషియల్గానే ఆడ్ ఉంటే ఆడ్ నుంచి +or-2 చేస్తే అది కూడా ఆడ్ అవుతుంది. సో ఇనీషియల్ డిఫరెన్స్ యొక్క ప్యారిటీ, అది ఈవెనా ఆడా, దీన్ని మాత్రం మనం చేంజ్ చేయలేం. ఇది మాత్రం అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన డిఫరెన్స్ కే కదా. లెట్స్ సే కే ఈవెన్ అయిందనుకోండి, కానీ ఇనీషియల్గా మన డిఫరెన్స్ ఆడ్ ఉంది. సో ఆన్సర్ డైరెక్ట్ -1, ఎందుకంటే మనం ప్యారిటీ చేంజ్ చేయలేం. ఒకవేళ కే ఆడ్ అయి ఉండి డిఫరెన్స్ ఈవెన్ అయి ఉంటే అప్పుడు కూడా -1, ఎందుకంటే మనం చేంజ్ చేయలేం. బట్ ఒకవేళ ప్యారిటీ సేమ్ ఉంటే అప్పుడు ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలో చూడాలి. సో ప్యారిటీ సేమ్ ఉందంటే దీంట్లో 8 ఉన్నాయి అనుకోండి, దీంట్లో 3 ఉన్నాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? ఇనీషియల్ డిఫరెన్స్ 5. మన డిఫరెన్స్ చేయాల్సింది 1 డిఫరెన్స్ చేయాలనుకోండి. సారీ, సో మనం చేయాల్సిన డిఫరెన్స్ కే ఈక్వల్స్ టు 1 చేయాలి. సో ఇప్పుడు ప్యారిటీ సేమ్ ఉంది. ఇనీషియల్ డిఫరెన్స్ 5, ఇది ఆడే, కే కూడా ఆడే. సో ఆన్సర్ పాసిబుల్ అయింది, కానీ మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది తీసేద్దాం, దీంట్లో వేద్దాం. డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు తగ్గుద్ది. డిఫరెన్స్ 5 నుంచి 3కి వస్తుంది. ఇది తీసేద్దాం, ఇక్కడ వేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ 1 వస్తుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ రెండింటికి ప్యారిటీ సేమ్ ఉంటాయి, ఏవైనా రెండు నెంబర్స్ యొక్క ప్యారిటీ సేమ్ ఉంటే వాటి డిఫరెన్స్ ఆల్వేస్ ఈవెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10 తీసుకోండి, 10 ఇంకా 16 తీసుకోండి. ఈ రెండు ప్యారిటీ సేమ్, ఎందుకంటే ఈవెన్. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా ఈవెన్ అవుతుంది. అండ్ ఒక 11 తీసుకోండి, 17 తీసుకోండి, ఇది ఆడ్, కానీ ఈ రెండు డిఫరెన్స్ ఈవెన్ అవుతుంది. సో ప్యారిటీ రెండు నెంబర్స్కి సేమ్ ఉంటాయి, దాని డిఫరెన్స్ ఆల్వేస్ ఈవెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఇనీషియల్ డిఫరెన్స్కి మన కేకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో దాన్ని బై 2 నెంబర్ ఆఫ్ మూవ్స్ అవుతుంది మనకు కావాల్సింది. ఎందుకంటే మనం ఈచ్ మూవ్కి
ప్లస్ ఆర్ మైనస్ టూ దగ్గరికి వెళ్తున్నాం, మనకు కావాల్సిన డిఫరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ 5 ఉంది, దాని తర్వాత 2 -2 చేసినాం, దాని తర్వాత ఇంకోసారి 2 తగ్గించాం. ఒకవేళ ఇది 10 ఉందనుకో లెట్స్ సే, ఇప్పుడు ఏం చేస్తాం, అది +2 లాగా జరుగుతుంది. బట్ ఆ ప్లస్ ఆర్ మైనస్ 2 స్పీడ్ తోటి మనం మన టార్గెట్ డిఫరెన్స్కి రీచ్ అవుతున్నాం. కాబట్టి మన డిఫరెన్స్ విచ్ ఇస్ d-k/2 చేస్తే మన టోటల్ నెంబర్ ఆఫ్ మూవ్స్ రిక్వైర్డ్ వస్తుంది. సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ డి యొక్క ప్యారిటీ అండ్ కే యొక్క ప్యారిటీ సేమ్ ఉండాలి, అప్పుడే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు d-k/2 ప్రింట్ చేయాలి, లేదంటే -1 ప్రింట్ చేయాలి. ప్రాబ్లం కోడ్ చేద్దాం. సో ఇనీషియల్గా రెండు ఫస్ట్ ఎన్ ఇంకా ఇక్కడ x ఇంకా y ఇచ్చింది, నేను ఎన్ ఇంకా n తోటి తీసుకున్నాం. 2 నెంబర్స్ తీసుకుంటే దాని తర్వాత మన టార్గెట్ డిఫరెన్స్ k తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది ఎందుకు చేసిందంటే జస్ట్ ఆల్వేస్ n గ్రేటర్ ఉండాలి అని నా కోడ్ నా కంఫర్ట్ కోసం చేస్తున్నది. యూ క్యాన్ డూ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఆ డిఫరెన్స్ యొక్క ప్యారిటీ ఇంకా కే యొక్క ప్యారిటీ నాట్ ఈక్వల్ అయితే -1 రిటర్న్ చేసేస్తున్నా, లేదంటే కేకి ఇంకా డికి డిఫరెన్స్ అబ్సల్యూట్ డిఫరెన్స్ డివైడెడ్ బై 2 ప్రింట్ చేస్తాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం, ఆర్డర్ డిస్టెన్సెస్. సో థర్డ్ ప్రాబ్లం, ఓకే, థర్డ్ ప్రాబ్లంలో ఏం చెప్పిందంటే మనకి 2 అరేస్ ఇచ్చిండు. ఈ అరేస్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. 4 2 6 5 4 5 4 6 2 2 6 5 4 5 4 6 2. ఓకే, సో ఏం చేసిందంటే మనకి 2 అరేస్ ఇచ్చిండు, ఆ రెండింటి లెంత్ సేమే, ఇక్కడ లెంత్ 4. సో ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్ అని కాదు, సో ఇప్పుడు మనం ఒక పివోట్ ఎలిమెంట్ చూస్ చేస్తున్నాం అంటే లెట్స్ సే 5 పివోట్ ఎలిమెంట్ చూస్ చేసుకున్నాం. సో 5 పివోట్ ఎలిమెంట్ చూస్ చేసుకుంటే మనం ఇంకొక ఇంటర్మీడియట్ ఒక కొత్త అరే క్రియేట్ చేయాలి. సో ఆ అరేలో ఏముంటుందంటే ఈ 5 పివోట్ ఎలిమెంట్ చూస్ చేసుకున్నాం కాబట్టి 5కి 2కి డిఫరెన్స్, 2 ఇక్కడ. నెక్స్ట్ 6కి 5కి డిఫరెన్స్, 6. నెక్స్ట్ 5కి 5కి డిఫరెన్స్, 5. దాని తర్వాత 5కి 4కి డిఫరెన్స్, సో ఇక్కడ డిఫరెన్స్ అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్, అది 4 - 5 అయినా 5 - 4 అయినా ఒకటేలాగా కన్సిడర్ చేయండి. సో ఇట్లాంటి ఒక అరే క్రియేట్ చేసుకున్నాం. సో ఈ అరే ఒక సింప్లిఫై చేస్తే వస్తుంది 3, 4 1, 6 0, 5 అండ్ 1, 4. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ అరేని ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఉందా అన్ని పేర్స్లో, ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి సార్ట్ చేయాలి. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి సార్ట్ చేస్తే ఏమవుతుంది 0, 5, దాని తర్వాత 1, 6 1, 4 అండ్ 3, 4. ఇప్పుడు మనకి ఈ అరే వచ్చింది. సో ఈ అరేలో ఈ వాల్యూస్ ఉన్నాయా, సెకండ్ ఈచ్ పేర్లో సెకండ్ వాల్యూ, ఈ సెకండ్ వాల్యూని మనకి ఇంకొక అరేలో ఇచ్చింది. ఈ సెకండ్ అరే వీటిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చేసిన ఎంటైర్ ప్రాసెస్ ఏదైతుందో
ఈ ప్రాసెస్ మనం చేయడం అవసరం లేదు. మనకేమి ఇస్తారంటే మన ఇనీషియల్ అరే ఇస్తాడు ప్లస్ ఈ సెకండ్ అరే ఇస్తాడు. ఈ సెకండ్ అరే ఎట్లా వస్తుంది? ఏదో ఒక ప్రాసెస్ పర్ఫామ్ చేస్తే లాస్ట్కి ఈ నెంబర్స్ మిగులుతాయా, ఈ నెంబర్స్ని మన సెకండ్ అరే ఇస్తాడు. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం పర్ఫామ్ చేయడానికి మనం ఇనీషియల్గా ఒక పివోట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ పివోట్ని మనం ప్రింట్ చేయాలి. అట్లాంటి పివోట్ ఉందా, లేకపోతే -1. అట్లాంటి పివోట్ ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే మనం ఆ పివోట్ యొక్క పొజిషన్, సో ఇక్కడ 5 యొక్క పొజిషన్ 3 కాబట్టి 3 ప్రింట్ చేయాలి. అసలు ఈ అరే నుంచి మనం ఈ అరేకి ఈ ప్రాసెస్ ద్వారా రాలేము అనుకుంటే -1 ప్రింట్ చేయాలి. ఓకే, ఇది ప్రాబ్లం. సో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఏదైనా నెంబర్ని పివోట్ లాగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్నే పివోట్ లాగా సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని పివోట్ లాగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఉన్న అరేలో అన్నిటితోటి డిఫరెన్స్ తీసుకుంటాం. అన్నిటితో డిఫరెన్స్ తీసుకున్నప్పుడు పివోట్ తోటి కూడా డిఫరెన్స్ తీసుకుంటాం. 5 తోటి 5ని డిఫరెన్స్ తీసుకున్నాం. ఒకవేళ 6 తీసుకుంటే మనం 6 తోటి 6 కూడా డిఫరెన్స్ తీసుకునే వాళ్ళం. ఓకే, సో పివోట్ని దాన్ని డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి డెఫినెట్గా డిఫరెన్స్ 0, ఆ పివోట్ వాల్యూ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇదైతే డెఫినెట్గా ఈ పొజిషన్లోకి వస్తుంది. ఎందుకంటే డిఫరెన్స్ 0 అనేది ఏ నెంబర్తో కంపేర్ చేసినా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం సార్ట్ చేసినప్పుడు ఈ పేరు మాత్రం ముందుకే వస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా ఇది ముందుకే వచ్చినప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ వీడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది సెకండ్ అరేలో. సో పివోట్ ఐదర్ ఈ సెకండ్ ఎలిమెంట్ అవుతుంది, ఒకవేళ అయితే మాత్రం ఈ సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. ఒకవేళ అది పివోట్ కాలేదు అని మనం వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలి? మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మళ్ళీ సిమ్యులేట్ చేయాలి. ఒక టెస్ట్ కేస్ తోటి అర్థం చేసుకుందాం. Yes, 2 3 1 3 2 1 2 3 1 3 2 1. సో ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం దీంట్లో ఫస్ట్ నెంబర్ చూస్తాం. సో దీంట్లో ఫస్ట్ నెంబర్ ఉందంటే మనం 3 చూస్ చేసుకుంటేనే మనకి ఇక్కడ 3 వస్తుంది. సో ఐదర్ మనం పివోట్ 3 చూస్ చేసుకుంటాం, లేకపోతే అసలు పివోట్ పాసిబులే కాదు. సో ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఐదర్ ఈ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ మన పివోట్ అవుతుంది. ఒకవేళ ఇది పివోట్ అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం సిమ్యులేట్ చేస్తే మనకి మళ్ళీ ఇదే అరే వచ్చిందనుకో అప్పుడు 3 పివోట్ అయినట్టు. ఒకవేళ ఈ అరే రాలేదనుకో -1 ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 3 తోటి టెంపరీ అరే క్రియేట్ చేయాలి. టెంపరీ అరే ఎట్లా క్రియేట్ చేస్తాం? 3కి 2కి డిఫరెన్స్ తీసుకుంటాం. 1 2 మళ్ళీ 0 3 మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటాం 1. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తోటి సార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ తోటి సార్ట్ చేస్తే ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఓకే, ఇప్పుడు ఈ నెంబర్స్ని చూసి వీటితో కంపేర్ చేస్తాం. 3 2 1 ఈ సేమ్ ఆర్డర్లో వచ్చినాయి కాబట్టి పివోట్ 3 లాగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది సేమ్ రాకపోతే -1 ప్రింట్ చేద్దాం. అండ్ మనం ప్రింట్ చేయాల్సిన 3 యొక్క పొజిషన్ కాబట్టి ఇక్కడ పొజిషన్ 2. సో మనం ప్రింట్ చేయాల్సింది 2, ఆ నెంబర్ కాదు, ఆ నెంబర్ యొక్క పొజిషన్. సో పొజిషన్స్ కోసం మనం ఆల్రెడీ ఒక అరే క్రియేట్ చేసుకొని దాంట్లో పొజిషన్స్ సేవ్ చేసుకున్నాం. కోడ్ చూద్దాం. సో ఫస్ట్ మనం n తీసుకుంటున్నాం.
సైజ్ ఆఫ్ ది అరే, దాని తర్వాత రెండు అరేస్ తీసుకొని దాని తర్వాత మనం పొజిషన్ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే వాల్యూస్ ఓన్లీ 1 నుంచి 1000 వరకే ఉన్నాయి. అండ్ 1 నుంచి 1000 వరకే ఉంటే మనం 1000 లెంత్ అరే తీసుకొని దాంట్లో ఉన్న ప్రతి నెంబర్ యొక్క పొజిషన్ మనం ఒక అరేలోనే స్టోర్ చేసుకోవచ్చు. మ్యాప్ అవసరం లేదు. మ్యాప్ కూడా వాడచ్చు. ఇక్కడ 1000 ఉంది కాబట్టి అరే వాడినా. సో ఇట్లా పొజిషన్ స్టోర్ చేస్తున్నా, ప్రతి ఎక్స్ అరేలో ప్రతి నెంబర్ యొక్క పొజిషన్ స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వై అరేలో సెకండ్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ మన పివోట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని p ఈక్వల్స్ టు ఆ ఫస్ట్ ఎలిమెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం సిమ్యులేట్ చేస్తున్నా. కొత్త టెంపరీ అరే క్రియేట్ చేస్తున్నా, దాంట్లో అబ్సల్యూట్ డిఫరెన్స్ ఇంకా నెంబర్ ఇస్తున్నా, దాని తర్వాత సార్ట్ చేస్తున్నా. సార్ట్ చేసిన తర్వాత దాని యొక్క సెకండ్ వాల్యూ, ఆ టెంపరీ అరేలో ఉన్న సెకండ్ వాల్యూ మన సెకండ్ అరే తోటి ఈక్వల్ అయితే ప్రతి ఒక్క వాల్యూ, అప్పుడు మన పివోట్ యొక్క పొజిషన్ +1, ఎందుకంటే మనం 0 ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నాం. 1 బేస్డ్ ఇండెక్స్లోకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ అది ఈక్వల్ రాలేదంటే -1 ప్రింట్ చేస్తున్నాం. సో ఫోర్త్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫ్లిప్ ఆర్ రివర్స్. సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్పిందంటే మనకి రెండు బైనరీ స్ట్రింగ్స్ ఇచ్చిండు ఆఫ్ సేమ్ లెంత్. ఆఫ్ సేమ్ లెంత్ బైనరీ స్ట్రింగ్స్ ఇచ్చిండు అంతే. ఇప్పుడు మనకి రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఆపరేషన్ 1 ఏంటంటే మనం ఏదైనా సబ్స్ట్రింగ్, ఓకే, సో మన గోల్ ఏంటంటే ఏని బి చేయాలో బిని ఏ చేయాలో. టు ట్రాన్స్ఫార్మ్ ఏ టు బి. ఇది ఏ, ఇది బి. సో మనం ఈ స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్ట్ చేయడానికి మనకి రెండు వ్యాలిడ్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఏదైనా సబ్స్ట్రింగ్ మనం చూస్ చేసుకోవాలి. సబ్స్ట్రింగ్ అంటే ఆ సబ్స్ట్రింగ్ ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. మొత్తం అరే చూస్ చేసుకోవచ్చు, సింగిల్ ఎలిమెంట్ చూస్ చేసుకోవచ్చు, ఏదన్నా, నో లిమిటేషన్. ఓకే, సో ఆ సబ్స్ట్రింగ్ చూస్ చేసుకొని ఫ్రమ్ సమ్ ఎల్ టు ఆర్ వరకు ఏదన్నా సబ్స్ట్రింగ్ చూస్ చేసుకొని ఆ సబ్స్ట్రింగ్ని ఫ్లిప్ చేయాలి. సో ఫ్లిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ చూస్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఫ్లిప్ చేస్తే 1 0 అయింది, మళ్ళీ 1 0 అయింది, 0 1 అయింది, 1 0 అయింది, 1 0 అయింది. సో దాంట్లో ఉన్న ప్రతి బిట్ని మనం బేసికల్లీ 0 ఉంటే 1, 1 ఉంటే 0కి ఫ్లిప్ చేస్తున్నాం. సో అది పోస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏంటంటే సేమ్ అట్లనే ఒక సబ్స్ట్రింగ్ చూస్ చేసుకొని ఆ సబ్స్ట్రింగ్ని రివర్స్ చేస్తున్నాం. ఓకే, సో ఇదే సేమ్ సబ్స్ట్రింగ్ మీద మనం ఇక్కడ వరకే తీసుకున్నాం. సో ఇదే సేమ్ సబ్స్ట్రింగ్ మీద ఈ సబ్స్ట్రింగ్ మీద మనం సెకండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 0, ఈ సబ్స్ట్రింగ్ రివర్స్ చేయాలి. సో 1 0 1 1, ఇది రివర్స్ అయింది, 1 0, ఇది మిగిలినంత సేమ్ ఉంటుంది. సో ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనం ఏని బిలా కన్వర్ట్ చేయగలుగుతామా? ఒకవేళ కన్వర్ట్ చేయగలిగితే మనం సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రింట్ చేయాలి. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ప్రింట్ ఎట్లా చేస్తాం? మనం ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామా, సెకండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామా? ఒకవేళ ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనం ఏ సబ్ అరే మీద పర్ఫామ్ చేస్తున్నాం ఆ ఎల్ ఇంకా ఆర్ ప్రింట్ చేయాలి. ఒకవేళ సెకండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కూడా ఆ ఎల్ ఇంకా ఆర్ ప్రింట్ చేయాలి.
ఒకవేళ మనం ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ మనం ఆల్వేస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాం. -1 లాంటివి ఏం లేదు. ఎవ్రీ టైమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ మనకి ఇచ్చిన ఇంకో కన్స్ట్రెంట్ ఏంటంటే మన నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ n/2 లోపే ఉండాలి. ఇక్కడ n అంటే ఏంటి? n అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, n/2 యొక్క C నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎట్ మోస్ట్ మనం పర్ఫామ్ చేయగలుగుతాం. అట్లా పర్ఫామ్ చేయగలుగుతామా లేదా అన్నది క్వశ్చన్. ఒకవేళ పర్ఫామ్ ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ అని కూడా ఇచ్చింది వాడి క్వశ్చన్లో. ఇట్ కెన్ బి ప్రూవెన్ దట్ అట్లీస్ట్ వన్ వ్యాలిడ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్. సో ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్. మనం జస్ట్ ప్రింట్ చేయాల్సింది ఆ నెంబర్ ఆఫ్ ఆ సీక్వెన్స్ ప్రింట్ చేయాలి, ఏ ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ మనకి రావాల్సిన ఐడియా ఏంటంటే, లెట్స్ సే ఇది మన స్ట్రింగ్ అనుకోండి. జీరో 1 0 ఉందనుకోండి. ఇది 1 చేద్దాం. వన్ 1 1 0 ఇవన్నీ ఫ్లిప్ చేద్దాం. అండ్ సో ఇక్కడ మనకి ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, ఇది కూడా డిఫరెంట్ ఉంది, ఇది కూడా డిఫరెంట్ ఉంది. ఓకే, అండ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎల్ నుంచి ఆర్ వరకు ఒక సబ్స్ట్రింగ్ చూస్ చేసుకొని పోస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలుగుతామంటే మనం ఏదన్నా ఒక్క ఇండెక్స్ యూజ్ చేసుకొని దాన్ని కూడా ఫ్లిప్ చేయగలుగుతాం. సో బేసికలీ మన సబ్స్ట్రింగ్ యొక్క సైజ్ 1 కూడా చూస్ చేసుకోగలుగుతాం అని మనం మైండ్లో పెట్టుకోవాలి. సో అది కూడా నోటీస్ చేయాలి. సో మనం అట్లా ఆలోచిస్తే మనకు కావాల్సిన నెక్స్ట్ థాట్ ఏంటంటే, లెట్స్ సే మనకి ఇట్లనే ఉన్నాయి అనుకోండి. ఇట్లా 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 ఒక డిఫరెన్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అండ్ మనం వర్స్ట్ కేస్లో మనం ఎవ్రీ టైమ్, సో లెట్స్ సే 0 1 1 0 0 1 1 1 అండ్ 0 0 0 0 1 1. మనకి ఇప్పుడు ఈ సబ్స్ట్రింగ్ ఉందా, ఈ సబ్స్ట్రింగ్ అనేది మొత్తం కలిపి ఫ్లిప్ చేసేది, ఎందుకంటే ఇది మొత్తం డిఫరెంటే ఉంది. ఓకే, అండ్ మిగిలిన ఏరియా సేమ్, ఇవన్నీ సేమే ఉన్నాయి. ఓకే, ఈ మొత్తం కలిపి మనం ఫ్లిప్ చేసేయచ్చు. సో వరస్ట్ కేస్ ఏమవుతుంది, మన స్ట్రింగ్ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత బెటర్, ఎందుకంటే అన్ని ఎక్కువ బిట్స్ మనం సేమ్ చేయగలుగుతున్నాం. ఈ మొత్తాన్ని ఫ్లిప్ చేయగలిగితే, ఎంత పెద్ద స్ట్రింగ్ని మనం అట్లా ఫ్లిప్ చేసి సెట్ చేయగలిగితే మనకు అంత బెటర్, ఎందుకంటే అన్ని బిట్స్ మనం సెట్ చేయగలుగుతున్నాం. బట్ మన వర్స్ట్ కేస్ ఏంటి, ఒకవేళ బిట్స్ ఇట్లుంటాయి 1 1 0 1, మళ్ళీ ఒకటి సెట్ అయ్యి, మళ్ళీ ఒకటి డిఫరెంట్ అయ్యి, మళ్ళీ ఒకటి సెట్ అయ్యి, మళ్ళీ ఒకటి డిఫరెంట్ అయ్యి, మళ్ళీ సెట్ అయ్యి, ఇట్లా ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు మనం చాలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది, ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. బట్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మనకి n/2 ఎట్మోస్ట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ ఒకవేళ మనకి ఇట్లా ఆల్టర్నేటింగ్ వచ్చినాయంటే స్ట్రింగ్స్, మనకు వచ్చిన ఈ నెంబర్ ఆఫ్ ఏవైతే ఈ స్పెషల్ ఇండెక్సెస్ ఉంటాయో, ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చిందో, ఈ డిఫరెన్స్ ఆల్వేస్ లెస్ దాన్, ఈ నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2. ఒకవేళ స్ట్రింగ్స్ ఆల్టర్నేట్ లాగా ఉంటే ఆల్వేస్ ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆర్ జస్ట్ అబోవ్ హాఫ్. అంటే ఆడ్ అయితే, అంటే 5 ఉన్నప్పుడు మనం 3 కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే
సో ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్. 5 పొజిషన్స్లో ఇట్లా 3 డిఫరెన్స్ రావచ్చు. సో ఇట్లా ఆల్టర్నేట్ అయినప్పుడు నీకు వర్స్ట్ కేసులో అసలు n/2 సీల్ దాటట్లేదు. అండ్ మనకి ఇచ్చిన బౌండ్ కూడా n/2 సీలే. కాబట్టి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు, మనకు అక్కడ అసలు రెస్ట్రిక్షనే లేదు. బట్ లెట్స్ సే ఇక్కడనే చూద్దాం. లెట్స్ సే ఇది కూడా డిఫరెంట్ ఉంది అనుకోండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా 1 ఉన్నప్పుడు మనం ఇంకా వీటిని మర్జ్ కూడా చేసేయచ్చు. ఓకే, వీటిని మర్జ్ చేస్తే ఇంకా మన నెంబర్ ఆఫ్ ఆపరేషన్, మనం అంతకుముందు 2 సపరేట్ ఆపరేషన్స్ చేసేది ఇప్పుడు ఒక సింగిల్ ఆపరేషన్లో అయిపోతుంది. సో మన వర్స్ట్ కేస్ ఇదే, అన్ని సింగిల్ ఎలిమెంట్స్ ఇట్లా ఆల్టర్నేట్ వస్తుంది. అండ్ ఆల్టర్నేట్ కేసు మనకు బౌండ్ దాటట్లేదు. అండ్ వర్స్ట్ కేసే మనకు బౌండ్ దాటట్లేదు అంటే మనం మిగిలిన కేసెస్ అన్ని సేమ్ టెక్నిక్ తోటి, సేమ్ స్ట్రాటజీ తోటి సాల్వ్ చేయొచ్చు. సో మనం చేయబోయేది ఏంటంటే, ఇది డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇది డిఫరెంట్ ఉంది, ఆల్టర్నేట్గా డిఫరెంట్ చేద్దాం. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే బేసికల్లీ ఈ డిఫరెంట్ ఉన్న సెగ్మెంట్స్, ఎక్కడైతే ఈ సెగ్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయో ఆ డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి, 1,1 వరకు ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ 3,3 వరకు ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ 5,5 వరకు ఉంది. ఓకే, ఇట్లా స్టోర్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది అనుకోండి, ఇక్కడ 0, ఇక్కడ 1 ఉంది అనుకోండి. ఈ 2 సెగ్మెంట్స్ ఇట్లా మర్జ్ అయిపోతాయి. ఓకే, ఇది మొత్తం ఒక పెద్ద సెగ్మెంట్ అవుతుంది. అప్పుడు మన ఆరే ఎట్లుంటుంది, మన సెగ్మెంట్స్ స్టోర్ చేసుకున్నారే, అప్పుడు 1 నుంచి 3 వరకు స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 5 నుంచి సేమ్ కంటిన్యూ చేస్తాం. అండ్ సో మన ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటి, ఈ సెగ్మెంట్స్ అరే యొక్క లెంత్ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు n/2 యొక్క సీల్. కాబట్టి మనం ఎప్పుడు అవుట్ ఆఫ్ ఆపరేషన్స్ పోము అండ్ మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అరే స్ట్రింగ్ ఏని బీలా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ టైం మనం ఫస్ట్ ఆపరేషనే వాడచ్చు, సెకండ్ ఆపరేషన్ అసలు అవసరమే లేదు. ఇది జస్ట్ డిస్ట్రాక్షన్ కోసం పెట్టింది ఈ ఆపరేషన్. ఎవ్రీ టైం మనం ఫస్ట్ ఆపరేషన్ వాడితే సరిపోతుంది. సో ప్రాబ్లం కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ n ఇన్పుట్ తీసుకున్నా, దాని తర్వాత 2 స్ట్రింగ్స్ తీసుకున్నా, దాని తర్వాత మన సెగ్మెంట్ స్టోర్ చేసుకోవడానికి ఏవైతే ఆ డిఫరెంట్ సెగ్మెంట్స్ వాటిని స్టోర్ చేసుకోవడానికి ఒక వెక్టర్ ఆఫ్ పేర్స్, మనం రేంజ్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పేర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మన వైల్ లూప్లో ఆ సెగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ వైల్ లూప్లో ఏం జరుగుతుంది, ఒకవేళ 2 సేమే ఉంటే జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా ఆయన, లేకపోతే ఆ సెగ్మెంట్ యొక్క స్టార్ట్ ఎస్టీలో స్టోర్ చేస్తున్నా అండ్ ఎండ్, సో అది ఎంతవరకు నాట్ ఈక్వల్ అయితే అంతవరకు ఇంక్రిమెంట్ చేస్తూ మన ఎండ్ని అప్డేట్ చేస్తున్నాం. సో వన్స్ ఈ డిఫరెంట్ ఉన్నంతసేపు ఈ వైల్ బ్రేక్ అయితే అప్పుడు మన స్టార్ట్ ఇంకా ఎండ్ని దీనిలో పుష్ బ్యాక్ చేస్తాం, దీనిలోకి అపెండ్ చేస్తున్నాం. దాని తర్వాత అట్లా సెగ్మెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి సెగ్మెంట్స్ యొక్క సైజ్ మన నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా ప్రింట్ చేయాలి కాబట్టి దాని తర్వాత మనం ఎవ్రీ టైం ఫస్ట్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ అండ్ మన సెగ్మెంట్స్ యొక్క రేంజ్, మన సబ్స్టెన్స్ ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము, ప్లస్ ఇంకోటి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ 1 బేస్ ఇండెక్సింగ్ వాడుతున్నాం. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కౌంటింగ్ 0 1 అండ్ 1 0. సో ఈ ప్రాబ్లం హెవీ అబ్జర్వేషన్ బేస్డ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏం చెప్పిందంటే మనకి ఒక ఎన్ వాల్యూ ఇచ్చింది. ఓకే, ఒక ఎన్ వాల్యూ ఇచ్చింది. సో ఎన్ ఇప్పుడు 3 అయింది మనకు. 3 తోటి ఫామ్ అయ్యే బైనరీ స్ట్రింగ్స్ ఏంటి? 0 0 0 0 1 0 1 0 0 1 1 1 1 1. సో 3 లెంత్ ఉన్న బైనరీ స్ట్రింగ్స్ అన్నీ ఇవి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈచ్ బైనరీ స్ట్రింగ్ వాడు ఎఫ్ ఆఫ్ ఎన్ అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నారు. సో వాడు ఏం చేసిందంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాడు. సో ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఈఎన్. ఎఫ్ ఆఫ్ 3 ఏంటంటే మనం దీంట్లో ఉన్న ప్రతి స్ట్రింగ్కి ఒక పేరు ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఉన్న ప్రతి స్ట్రింగ్కి ఒక పేరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ పేరు ఏంటంటే దీంట్లో 2 వాల్యూస్ ఉంటాయి పేరు అంటే ఆబ్వియస్. నెంబర్ ఆఫ్ 0 1 సబ్ సీక్వెన్సెస్, నెంబర్ ఆఫ్ 1 0 సబ్ సీక్వెన్సెస్. దీంట్లో 0 1 సబ్ సీక్వెన్సెస్ ఎన్ని? 0, కాబట్టి 0. దీంట్లో 0 1 ఎన్ని ఉన్నాయి? 2. 1 0 0 ఉంది. దీంట్లో 0 1 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 1 0 ఒకటే ఉంది. దీంట్లో 0 1 రెండు ఉన్నాయి. 1 0 0 ఉంది. దీంట్లో 0 1 0 ఉన్నాయి. 1 0 రెండు ఉన్నాయి. దీంట్లో 0 1 ఒకటి ఉంది. 1 0 ఒకటి ఉంది. దీంట్లో 0 1 0 ఉన్నాయి. 1 0 రెండు ఉన్నాయి. దీంట్లో 0 1 0 ఉన్నాయి. 1 0 కూడా 0 ఉన్నాయి. సో దీంట్లో 0 1 ఇంకా 1 0 సబ్సిక్వెన్సెస్ ఈచ్ స్ట్రింగ్కి ఒక పేర్స్ లాగా రాసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేర్స్ ఉన్నాయా, ఈ పేర్స్లో నెంబర్ ఆఫ్ యూనిక్ పేర్స్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ యూనిక్ పేర్స్ ఏమున్నాయి? 0 0 ఒక యూనిక్ పేర్, 2 0 ఆల్రెడీ ఒక యూనిక్ పేర్, 1 1 ఒక యూనిక్ పేర్. 2 0 ఆల్రెడీ ఉంది మన దగ్గర, సో అది కాదు. 0 2 అనేది ఒక యూనిక్ పేర్, 1 4 ఆల్రెడీ ఉంది, 0 2 ఆల్రెడీ ఉంది, 0 0 కూడా ఆల్రెడీ ఉంది. సో ఇన్ టోటల్ 4 యూనిక్ పేర్స్ ఉన్నాయి. సో మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఏంటంటే 4. ఇది వాడు ఈ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాడు ఇప్పుడు. సో మనం ఏం చేయాలంటే మనకి ఒక ఎన్ వాల్యూ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్ తప్పు చెప్పాను నేను. సో వాడు ఈచ్ స్ట్రింగ్కి ఎఫ్ ఆఫ్, సో లెట్స్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 0 1 ఉంది అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ 1 0 1 అంటే ఇప్పుడు దీంట్లో ఎన్ని 0 1 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 0 1 1. సో ఎఫ్ ఆఫ్ సమ్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఈ పేర్. సో ఇది వాడు చెప్పిన ఫంక్షన్. బట్ ఓవరాల్గా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక ఎన్ అనే నెంబర్ ఇస్తే దాంట్లో ఆ లెంత్ ఫామ్ అయ్యే అన్ని బైనరీ స్ట్రింగ్స్కి ఈ ఫంక్షన్ అప్లై చేస్తే మనకు అన్ని పేర్స్ వస్తాయి. ఆ అన్ని పేర్స్లో యూనిక్ నెంబర్ ఆఫ్ పేర్స్ ప్రింట్అవుట్ చేయాలి. సో బేసికలీ చేసేది అదే వాడు, నేను కొంచెం డిఫరెంట్గా చెప్పాను. ఓకే, అండ్ వాడు ఇంకోటి ఏం చెప్పిందంటే సో ఎన్ అనేది 2 × 10⁵ వరకు వెళ్తుంది. అండ్ ఈ ఎఫ్ ఆఫ్ ఆ వాల్యూ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఉందో
Answer is always less than equals to 10 power 18. It will never exceed 10 power 18 in the given constraints. వాడు ఇచ్చిన కన్స్టెంట్స్లో 10 పవర్ 18 కన్నా ఎక్కువ వెళ్ళదు అని చెప్పింది. ఓకే, సో ఈ ప్రాబ్లం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. దీంట్లో పెద్దగా లాజిక్ లాంటిది ఏం లేదు. అబ్జర్వ్ చేసి ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేశానంటే 10 = 5 కన్సిడర్ చేసి 5 తోటి ఉన్న అన్ని బైనరీ స్ట్రింగ్స్ బ్రూట్ ఫోర్స్ తోటి జనరేట్ చేస్తాను. ఓకే, అన్ని బైనరీ స్ట్రింగ్స్ బ్రూట్ ఫోర్స్ తోటి జనరేట్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఈ పెయిర్స్ ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ ఆఫ్ 0, 1 and 1, 0 సబ్సీక్వెన్సెస్. ఓకే, ఇప్పుడు ఈ పెయిర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటంటే ఈ పెయిర్స్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్, ఆ కోడ్ చూపిస్తా, అది ఎట్లా జనరేట్ చేసిన అదంతా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బేసికల్లీ ఇది జనరేట్ ఫంక్షన్. ఈ జనరేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అన్ని బైనరీ స్ట్రింగ్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, 7 లెంత్ బైనరీ స్ట్రింగ్స్ అన్ని జనరేట్ చేసాం అనుకోండి. ఓకే, 7 లెంత్ బైనరీ స్ట్రింగ్స్ అన్ని జనరేట్ చేస్తాం. అన్నిటి జనరేట్ చేసిన తర్వాత దాని యొక్క 0, 1 and 1, 0 సబ్సీక్వెన్సెస్ పేర్స్ కూడా జనరేట్ చేస్తాం. సో ఈ జనరేట్ చేస్తే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ అన్ని జీరోస్ ఉంటే ఆబ్వియస్లీ 0, 0 వస్తుంది, ఎందుకంటే 1 లేదు కాబట్టి 0, 1, 1, 0 సబ్సీక్వెన్సెస్ రాదు. అండ్ అన్ని వన్స్ ఉంటే అన్ని వన్స్ ఉంటే కూడా 0, 0నే వస్తుంది, ఎందుకంటే ఒక 0 కూడా ఉండదు కాబట్టి. సో ఇప్పుడు మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే లెట్స్ సే ఇక్కడ ఒక్క 1 ఉంది లాస్ట్కి. సో ఇక్కడ ఒక్క ఓకే ఓకే ఒక 1 ఉంది లాస్ట్కి. ఒక్క 1 ఉన్నప్పుడు మనకి 0, 1 సబ్సీక్వెన్సెస్ అనేటి n- ఇక్కడ 7 అనేది n కాబట్టి 6 సబ్సీక్వెన్సెస్ వస్తాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒక 1 ఉంది, మిగిలిన జీరోస్ అన్ని 1 కన్నా ముందు ఉన్నాయి కాబట్టి n-1 సబ్సీక్వెన్సెస్ వస్తాయి 0, 1 అండ్ 1, 0 0నే వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏవైతే స్ట్రింగ్స్లో ఓన్లీ 1, 1 ఉంటే దాంట్లో మన ఈ పేర్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే మనకు ఆల్వేస్ 6 వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది, 6 + 0 6 వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఒకటే 1 ఉంది కాబట్టి 5 + 1 6 వచ్చింది. ఇక్కడ ఒకటే 1 ఉంది కాబట్టి 4 + 2 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటే 1 ఉంది, 3 + 3 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటే 1 ఉంది, ఇక్కడ ఒకటే 1 ఉంది కాబట్టి 2 + 4 6 వచ్చింది. అండ్ అట్లా ఎక్కడెక్కడైతే ఒకటే 1 ఉంటే దాని యొక్క పేరు అనేది ప్లస్ ఆల్ పాసిబిలిటీస్ మనకు వస్తాయి. సో ఇక్కడ ఎట్లా 6, 0 నుంచి 5, 1, దాని తర్వాత 4, 2, దాని తర్వాత 3, 3, దాని తర్వాత 2, 4, 2, 4 నుంచి మళ్ళీ 1, 5 వస్తుంది. 1, 5 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ 1, 5 వచ్చింది, మళ్ళీ 0, 6కి వెళ్తుంది, మళ్ళీ 0, 6 ఇక్కడ ఉంది. సో అది సిమెట్రికల్గా ఒకవేళ మనకి 1, 6 ఉంటే అది ఎలా వస్తుంది, 1, 5, 2, 4, 3, 3 ఒక పోర్షన్ ఒక సైడ్ అంతా పెరుగుతూ ఇంకో సైడ్ అంతా తగ్గుతూ వస్తుంది. బట్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే 0 n ఫామ్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టిల్ n వెళ్తుంది, ఇక్కడ నుంచి టిల్ 0 వెళ్తుంది.
సో నెంబర్ ఆఫ్ పేర్స్ అనేటి ఆల్వేస్ n+1 ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ పేర్స్ అని ఆల్వేస్ n+1 ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ ఒకటే 1 ఉన్న స్ట్రింగ్స్లో వాటి వల్ల ఎన్ని వస్తాయి? ఇక్కడ n6 ఉంది మనకి, కాబట్టి 7 యూనిక్ వాల్యూస్ వస్తాయి మనకి ఓన్లీ ఒకటే 1 ఉన్న స్ట్రింగ్స్ తీస్తాయి వాటి వల్ల. సో లెట్స్ ఇప్పుడు మనకి 2 వన్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ 2 వన్స్ వల్ల 10 వచ్చినాయి. 2 వన్స్ వల్ల 10 ఎందుకు వచ్చినాయి? అంటే ఇక్కడ ఫస్ట్ అన్ని జీరోస్ 5 ఉన్నాయి, దాని తర్వాత 2 2s ఉన్నాయి. సో 5 × 2 10. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వన్స్ ఉన్న స్ట్రింగ్స్లో అన్నిట్లో సమ్ 10 వస్తుంది. సో ఇక్కడ 9 1 10 వచ్చింది, ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి 8 2 10 వచ్చింది, ఇక్కడ మళ్ళీ 8 2 10 వచ్చింది, మళ్ళీ ఇక్కడ రెండు వన్స్ ఇక్కడ 6 4 10 వచ్చింది, ఇక్కడ 2 వన్స్ 10 వచ్చింది. సో మనం ఫస్ట్ ఒక్క 1 తీసుకుంటే ఇనీషియల్గా మనకి ఈ 5 zeros × 1, కాబట్టి 5,0 అనే పేరు మనకు ఫిక్స్ అయిపోయింది, ఒక 5 దొరికింది. సో ఈ ఒక 5 ఉంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? 5 0 వస్తుంది, 1 4 వస్తుంది, ఇట్లా ఆల్ పాసిబుల్ టిల్ 0 5 వరకు అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి 2 వన్స్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? ఇది 4 ఇది 2, కాబట్టి 8,0 వస్తుంది. 8,0 వస్తే 8 నుంచి 0 వరకు మళ్ళీ ఇట్లా ఒకటి తగ్గుతూ ఒకటి పెరుగుతూ 0 to 8 వెళ్తుంది. ఇట్లా 8+1 వస్తాయి, ఇట్లా 5+1 వస్తాయి. నెక్స్ట్ 3 వన్స్ ఉన్నప్పుడు 3 × 3 9,0 వస్తుంది. 9,0 అంటే మళ్ళీ ఇక్కడ నుంచి 0 నుంచి 9 వరకు, దీంట్లో 9+1 యూనిక్ పేర్స్ వస్తాయి. బట్ 0 0 1 1 1 వచ్చినప్పుడు ఇక్కడ 2 × 4 ఏంటి? మళ్ళీ 8,0 అయిపోయింది, కానీ 8,0 ఆల్రెడీ 4 × 2 అయిపోయింది, కాబట్టి ఇక్కడ నుంచి మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్ సమ్ ఏంటి? ఒకవేళ మనకి ఎంత 6 లెన్స్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 5+1 8+1 9+1, ఈ టోటల్ సమ్ చేస్తే మనకి n = 6కి ఆన్సర్ దొరుకుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇది 10, ఇది 9 19 20 25, 6కి 26 వచ్చింది. ఓకే, 0 0 0 కూడా యాడ్ చేయాలి కదా, అన్ని జీరోస్ ఉన్నప్పుడు కూడా ఒక 0, 0 పేరు వస్తుంది, అన్ని జీరోస్ ఇంకా అన్ని వన్స్ ఉన్నప్పుడు, కాబట్టి +1 26, టోటల్ 26 వస్తాయి. సో ఇది మన లాజిక్. సో ఈ లాజిక్ అబ్జర్వ్ చేయడమే, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాల్సిందే. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చాలా ఇది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ మనం ఎట్లయినా 0 0 పెయిర్ అనేది ఎవ్రీ టైం పాసిబుల్ అవుతుంది, కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆ 1 దాని ఒక్కదాని కాంట్రిబ్యూషన్ 1 తోటి ఇంప్లై చేసేస్తున్నా. నెక్స్ట్ v1 n-1 v2ని 1 చేస్తుంది. సో v1 అనేది నెంబర్ ఆఫ్ 0ని రిప్రజెంట్ చేస్తుంది, v2 అనేది నెంబర్ ఆఫ్ వన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇనీషియల్గా మనం ఇట్లుంటాం కదా, మన 6 లెన్స్లో n-1 జీరోస్ ఉంటాయి, ఒకటే 1 ఉంటుంది. సో మన ఓన్లీ ఒకటే 1 ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి?
1 into v2 ప్లస్ 1 మనం n+1 స్ట్రింగ్స్ ఫామ్ అయితే అనుకున్నట్టు. సో ఆ ప్రోడక్ట్ +1 దీనికి యాడ్ చేస్తున్నా. దాని తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ తగ్గిస్తున్నా, నెంబర్ ఆఫ్ వన్స్ పెంచుతున్నా. అట్లా హాఫ్ వరకే చేస్తున్నా. ఎందుకంటే మనం ఇక్కడ నెక్స్ట్ హాఫ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఫస్ట్ హాఫ్ అని క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటాం. సో అది ఓవర్ క్యాలిక్యులేట్ చేయొద్దు కాబట్టి ఓన్లీ హాఫ్ వరకు చేసి లాస్ట్కి ఆన్సర్ ప్రింట్అవుట్ చేస్తాం. సో ఇదే ప్రాబ్లం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ప్యాటర్న్ రికగ్నిషన్. దీంట్లో పెద్దగా లాజిక్ కంటూ ఏం లేదు. సో ఇది ఈరోజు వీడియో ట్యుటోరియల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఏమన్నా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.